నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే 22 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు తెలుగు నీతి కథ. మనం ఈరోజు తెలుగు నీతి కథలో నేర్చుకోనబోయే కథ పేరు సాయం మంచిదే. ఈ కథ గురించి మనం చదువుదాం. విజయుడు, అజేయుడు అనే యువరాజులిద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని అటవిక జాతుల వారి గుహలు ఉన్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతనికి సపర్యాలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడును గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమని కూడా ఇప్పించాడు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. ఇదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ దగ్గర మణి సంపాదించాను అని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచే అన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమయ్యింది. మీరు ఈ కథను చదివారు కదా. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, ఈ కథలో యువరాజుల పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, గురువుగారు వారిరువురికి ఎటువంటి పరీక్ష పెట్టారు? మూడో ప్రశ్న, మరకతమణి ఆశ్రమానికి ఎంత దూరంలో ఉంది? నాలుగో ప్రశ్న, ఆపదలో ఉన్నవారికి నీవు సహాయం చేస్తావా? వీటికి సమాధానాల్ని మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్, వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే ఇంగ్లీష్ స్టోరీ ద మంకీ అండ్ ద వెజ్. ఏ టీమ్ ఆఫ్ కార్పెంటర్స్ వాజ్ వర్కింగ్ నియర్ ఏ బనియన్ ట్రీ. The carpenters would take some time off for lunch every afternoon. One day, when they left for their usual lunch break, a troop of monkeys came there and started playing with the tools. One of the monkeys saw a shining wedge fixed in the rift of a partly sawed wood log. Curious to know what it was, the monkey pulled hard at the wedge. Suddenly, the wedge came out of the trunk and the half-split log closed in. But the monkey's tail got caught in the gap of the log. He cried loudly. The other monkeys helped him by pulling at the log of wood. His tail came free and he promised his friends not to be mischievous again. ఒకరోజు కొంతమంది కార్పెంటర్స్ బనియన్ ట్రీ దగ్గరలో పని చేసుకుంటున్నారంట. కార్పెంటర్స్ ఏం చేస్తారు, దొంగలను కోస్తారు కదా, కోసి రకరకాల వస్తువులు తయారు చేస్తారు కదా, చేసుకుంటున్నారంట. వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ లేస్తారట. ఒకరోజు అలాగే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైం అయిందని భోజనంకి వెళ్దామని వెళ్ళారట. అక్కడ కోస్తున్నవి మధ్యలో ఆపేసి అలాగా వెళ్ళారట. వెళ్ళేసరికి అక్కడికి ఒక
కోతులు గుంపు వచ్చిందంట. కోతులు గుంపు వస్తే అక్కడ ఉన్న టూల్స్ ఉంటాయి కదా, పరికరాలు అంటే రంపం, షైనింగ్గా ఉండే మేకులు అవన్నీ ఉంటాయి కదా, వాటితో ఇవి ఆడుకున్నాయట, కోతులు ఆడుకున్నాయంట. అందులో కోతి ఏం చేసిందంట, అక్కడ ఫిక్స్ చేసి ఉంచారట. 2 కొయ్యడానికి ఫిక్స్ చేసి ఉంటే దాన్ని గట్టిగా లాగిందంట. గట్టిగా లాగేసరికి అది ఏమైంది, అది గట్టిగా లాగేసరికి వచ్చేసి దీన్ని కోతి యొక్క తోక ఉంటుంది కదా, అది అందులో గ్యాప్లో ఇరుక్కుపోయిందంట. ఇరుక్కుపోతే ఆ కోతి గట్టిగా ఏడిసిందంట. ఏడిసేస్తే అప్పుడు మిగిలిన కోతులు హెల్ప్ చేసి ఆ తోకని బయటికి లాగేయంట. బయటికి లాగితే అప్పుడు ఈ కోతి అన్నదంట మిగిలిన వాటి ఫ్రెండ్స్తో, నేను ఎప్పుడు ఇలాంటి పనికి మళ్ళీ పని చేయను, అనవసరంగా దేంట్లోని వేలు పెట్టను అని అన్నది అట. అందుకే ఎదుటివారు చేసే పనిలో మనం వేలు పెట్టకూడదు. ఇక్కడ మార్లు కూడా ఇచ్చేసండి, నెవర్ మెడిల్ విత్ అదర్స్ వర్క్. ఒకరు చేసే పనిలో మనం అనవసరంగా వేలు పెట్టకూడదు. మనం కలిగించుకుంటే మనకే నష్టం కలుగుతుంది అని ఈ స్టోరీ యొక్క మార్లు. మనకి ఇక్కడ నెక్స్ట్ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఆ యాక్టివిటీ ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు మనకి లెటర్స్ ఇచ్చారు, వాటికి నెంబర్స్ ఇచ్చారనమాట. ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయి, 26 నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ ఏ నుంచి జెడ్ వరకు 1 నుంచి 26 వరకు నెంబర్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి పక్కన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ చదివి వాటికి సమాధానాలు రాయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నెంబర్ 20 ప్లేస్లో ఉన్న లెటర్ ఏది అని అడిగారు. ఆన్సర్ టీ. సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ గ్రేటర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ వి దాన్ పీ. వి అనేది పీ కంటే ఎంత ఎక్కువ అని అడిగాడు. మనకి వి వచ్చి 22, పీ వచ్చి 16. 22లోంచి 16 తీసేస్తే మనకి ఆన్సర్ 6 వస్తుంది. 6 ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ రిలివెంట్ టు యువర్ నేమ్ లెటర్స్. మీ పేరు రాసి ఆ పేరుతో ఒక్కొక్క అక్షరం ఎంత ఉందో వాటిని సమ్ చేయమన్నారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా రాజు అనే పేరు తీసుకున్నాను. R18, A1, J10, U21 ఇవన్నీ కలిపితే మనకి 50 ఆన్సర్ వచ్చింది. మీకు నచ్చిన పేరు మీరు తీసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ నెంబర్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ వర్డ్ క్యాట్. క్యాట్లో నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని మల్టిప్లికేషన్ చేస్తే దాని ప్రొడక్ట్ ఎంత వస్తుంది అన్నాడు. క్యాట్ స్పెల్లింగ్ ఏంటి, CAT. ఇక్కడ C లెటర్ అంటే నెంబర్ 3, A లెటర్ నెంబర్ 1, T లెటర్ 20. ఈ మూడాటిని మల్టిప్లై చేయండి. 3 × 1 × 20 60 అవుతుంది. ఆన్సర్ 60. నెక్స్ట్, విచ్ లెటర్స్ కెన్ బి కంబైన్ టు ఫామ్ ద నెంబర్ 100. ఏ లెటర్స్ ఫామ్ చేస్తే మనకి 100 అనే ప్రోడక్ట్ వస్తుంది అన్నాడు. మనం ఏ లెటర్స్ అన్న ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ నేను B అలాగే WXYZ అనే లెటర్స్ తీసుకున్నా. అవన్నీ కలిపితే 100 వచ్చింది. మీరు ఇంకా వేరే వేరే లెటర్స్ ఏమన్నా తీసుకొని మీరు చేయొచ్చు. ఇలాంటివి మీరు మరిన్ని తయారు చేయండి. నెక్స్ట్, మరొక యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ కొన్ని జామకాయలు ఇచ్చారు. సుమన్ దగ్గర 1 జామకాయ ఉంది, రాఘవ దగ్గర 2 జామకాయలు ఉన్నాయి, జావిద్ దగ్గర 4 జామకాయలు ఉన్నాయి, రోజీ దగ్గర 1 జామకాయ ఉంది. ఇక్కడ ఈ జామకాయలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ మోర్ గోవా ఫ్రూట్స్ దాన్ రాఘవ. రాఘవ కంటే ఎవరి దగ్గర ఎక్కువ జామకాయలు ఉన్నాయి అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయి, రాఘవ కంటే జావిద్. రాఘవ దగ్గర 2 ఉన్నాయి, జావిద్ దగ్గర 4 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ గోవాస్ డూ జావిద్ అండ్ రాఘవ హ్యావ్ టుగెదర్. జావిద్ అలాగే రాఘవ్ దగ్గర కలిపి మొత్తం ఎన్ని జామకాయలు ఉన్నాయి అన్నారు. జావిద్ దగ్గర 4 ఉన్నాయి, రాఘవ్ దగ్గర 2 ఉన్నాయి. కలిపితే అంతా 6. 4 + 2 = 6. మొత్తం 6 జామకాయలు ఉన్నాయి వాళ్ళిద్దరి దగ్గర. థర్డ్, హౌ మెనీ గోవాస్ గివెన్ టు రోజీ విల్ బికమ్ ఈక్వల్ టు జావిద్. రోజీ దగ్గర ఎన్ని గోవాస్ ఉన్నాయి, 1 ఉంది. జావిద్కి ఈక్వల్ అవ్వాలంటే తనకి ఇంకా ఎన్ని ఇవ్వాలి అని అడిగారు. జావిద్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. రోజీ దగ్గర 1 ఉంది. 4 - 1 తీస్తే 3. 3 జామకాయలు రోజీకి ఇస్తే జావిద్తో ఈక్వల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1 గోవా ఈజ్ 7 రూపీస్, హౌ మెనీ రూపీస్ విల్ బి
నీడెడ్ టు బై ఆల్ దోస్ గోవాస్. ఒక జాంకాయ వచ్చి 7 రూపీస్. అలాగే ఈ జాంకాయలన్నిటినీ కొనాలంటే మనకి ఎంత అవసరమవుతాయి అని అన్నాడు. ఇక్కడ మనకి మొత్తం 8 జాంకాయలు ఉన్నాయి కదా, 8 గోవాస్. 8 ఇంటూ ఒక జాంకాయ వచ్చి 7 రూపీస్. 8 ఇంటూ 7 56. మనకి మొత్తం ఈ జాంకాయలు కొనాలంటే మన దగ్గరికి మొత్తం 56 రూపాయలు ఉంటే మనం ఈ జాంకాయలన్నీ కొనచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.